వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్కారం అందరికీ. తెలంగాణలోని అత్యాధునిక మరియు అత్యంత ప్రతిష్టాత్మక ఉన్నత విద్యా సంస్థ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ మీకు తెలుసు అందరికీ విశ్వవిద్యాలయం. సో దీని నుంచి అయితే మనకు ఒక భారీ గుడ్ న్యూస్ అయితే వచ్చింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పిహెచ్డి కేటగిరీకి సంబంధించినటువంటి ప్రవేశాల నిమిత్తం అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి అయితే మనకు ఈ యొక్క యూనివర్సిటీ మనకు అప్లికేషన్లు అయితే స్వీకరిస్తుంది. దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం అయింది. సో ఉన్నత విద్యలో పరిశోధన అంటే రీసెర్చ్ చేయాలనుకునేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటే వాళ్ళకైతే ఒక సువర్ణ అవకాశం అనమాట ఇది. సో ఇలాంటి అవకాశం మళ్ళీ రావు. ఈ వీడియోలో ఈ యొక్క వివరాలు, సీట్ల సంఖ్య మరియు ముఖ్యమైన తేదీలు ఇవన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా పీజీ కంప్లీట్ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు పిహెచ్డి చేయాలి నేను ఉస్మానియా యూనివర్సిటీ అనుకునేటువంటి అభ్యర్థులకి మంచి అవకాశం. క్లియర్గా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. 100% అప్లికేషన్ చేయండి మీకు ఎలిజిబిలిటీ ఉంటే, ఓకేనా? అస్సలు మిస్ అవ్వదు తప్పకుండా. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది, రిలీజ్ చేసింది. దాదాపు మనకు 648 ఖాళీల భర్తీకి అయితే దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. సో పూర్తి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. సో యూనివర్సిటీ నుంచి మనకు దాదాపు 648 పిహెచ్డి అడ్మిషన్లకు అయితే నోటిఫికేషన్ వచ్చింది. సో దానికి సంబంధించినటువంటి క్లియర్గా డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం, ఓకేనా? సో తెలంగాణలోని ప్రతిష్టాత్మకమైనటువంటి ఉన్నత విద్యా సంస్థ అయినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం, సో మీకు తెలుసా హైదరాబాద్ తార్నాకలో నియర్ బై ఉంది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పిహెచ్డి కేటగిరీ 2లో ఉన్నటువంటి ప్రవేశాల నిమిత్తం అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి అయితే మనకు ఆన్లైన్లో దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు వీళ్ళు. ఆల్రెడీ మనకు అఫీషియల్గా వీళ్ళు ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఉన్నత విద్యలో మనకు పరిశోధనలు చేసేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్, వాళ్ళకైతే ఒక సువర్ణ అవకాశం. తప్పకుండా ఈ యొక్క ఆపర్చునిటీ యూజ్ చేసుకుని 100% మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా? సో ఈ మేరకు మనకు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి గారు అయితే మనకు అధికారిక ప్రెస్ నోటీస్ను కూడా మరి వీళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. మొత్తం 12 విభాగాలు ఉన్నాయి. ఫ్యాకల్టీలు ఇవన్నీ కూడా మనకు 12 విభాగాల్లో అన్ని కూడా ఫ్యాకల్టీ పరిధిలోని దాదాపు 648 పిహెచ్డి సీట్ల భర్తీకి అయితే ఈ యొక్క ప్రవేశ పరీక్షను అయితే నిర్వహిస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. 12 విభాగాల్లో అన్ని కూడా ఫ్యాకల్టీ విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి. దాదాపు 648 పిహెచ్డి సీట్లు అనమాట. వీటికి సంబంధించి మనకు ప్రవేశ పరీక్ష సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది, ఓకేనా? అదొకటి గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు విధానం ఏ విధంగా చేయాలి, మరి తెలంగాణ ఉన్నత విద్యా బులెటిన్ ఏమేమి ప్రచురించినటువంటి నివేదిక ప్రకారం పిహెచ్డి ప్రవేశ పరీక్షకు సంబంధించినటువంటి వీటి యొక్క టైం టేబుల్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా చివరి మొత్తం 648 పిహెచ్డి సీట్ల భర్తీకి అయితే నోటిఫికేషన్ అవ్వడం జరిగింది. ఇందులో ప్రొఫెసర్స్ మరి ఖాళీ వివరాలు చూసుకుంటే మనకు చూసుకోవచ్చు. మనకు మొత్తం వచ్చేసి ఆర్ట్స్లో 61 ఉన్నాయి, ఓరియంటల్ లాంగ్వేజ్లో 11 ఉన్నాయి, సోషల్ సైన్సెస్లో 35 ఉన్నాయి, కామర్స్లో 26 ఉన్నాయి, మేనేజ్మెంట్లో 18 ఉన్నాయి, ఎడ్యుకేషన్లో 11, లాలో 6 ఉన్నాయి, సైన్స్లో 337, ఇంజనీరింగ్లో 119, ఫార్మసీలో 7, టెక్నాలజీలో 15, ఇన్ఫర్మేటిక్స్లో 2. ప్రిలిమినరీ పరీక్ష షెడ్యూల్ వచ్చేసి మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం వచ్చేసి 26/8/2026 తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి 25/9/2026 వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో 2,000 రూపాయల ఆలస్య రుసుముతో మనకు తుది గడువు వచ్చేసి 1/10/2026 వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి టైం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రవేశ పరీక్షల తాత్కాలిక తేదీలు అక్టోబర్ 2026 రెండవ వారం అనమాట. సో మోర్ డీటెయిల్స్ కోసం అయితే అప్లై నౌ usmania.ac.in అయితే వెబ్సైట్ అయితే మీరు సెర్చ్ చేయొచ్చు. అందులో అయితే డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి, దాన్ని బట్టి మీరు అప్లికేషన్ చేయడానికి వీలుంటుంది, ఓకేనా? ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి రిక్రూట్మెంట్ సైన్స్ విభాగంలో అత్యధికంగా మనకైతే 337 ఖాళీలు ఉన్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో 119 ఖాళీలు ఉండగా ఆర్ట్స్ విభాగంలో 61 సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. సో సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ పూర్తి చేసి నిర్ణీత అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులు అయితే నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి సూచించారు. సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే ఇక్కడ కూడా ఉంది, www.usmania.ac.in PhD 2026 అనమాట. సో దీనికి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సార్ అప్లికేషన్ అయితే చేసుకోండి, ఓకేనా? ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి ప్రవేశాల సంవత్సరం కోసం అయితే మనకు సిలబస్, పరీక్ష విధానం, రిజర్వేషన్లు మరియు పూర్తి మార్గదర్శకాల కోసం అయితే అభ్యర్థులు ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ని అయితే మీరు సందర్శించవచ్చు. ఇందులో చాలా వెబ్సైట్స్ ఉన్నాయి చెప్తున్నాను. అయినా www.usmania.ac.in లేదంటే usmania.ac.in లేదా audadmissions.com లేదనుకుంటే
ouaadmissions.com ఈ యొక్క వెబ్సైట్లను అయితే మీరు తప్పనిసరిగా సందర్శించండి. ఇందులో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చూసి ఒకసారి చూసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఏదైతే సబ్జెక్ట్లో దానికి అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. అస్సలు మిస్ అవుతుంది. ఓకేనా?